మీలో చాలా మంది వినే ఉంటారు, గణపతి బప్ప మోరియా అని అంటుంటారు భక్తులు. కానీ మోరియా అనే మాటకు అర్థం చాలా తక్కువ మందికి తెలుసు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? మోరియా అనే పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనకున్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతి దేవుడికి పరమ భక్తుడు. గణపతి దేవుడిని అనునిత్యం పూజించేవాడు. గణపతి దేవుడిని పూజించేందుకు చించువాడి గ్రామం నుంచి మోరేగావ్ వరకు రోజు కూడా కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణపతి దేవుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. కలలో గణపతి దేవుడు చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి దేవుడు చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు